శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కవిటి మండలం జమేదారు పుట్టుగా సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచిలి ప్రాంతంలో పనసకాయలు కొనుగోలు చేసిన మహిళలు లగేజ్ ఆటోలో ఒడిశాలోని బేర్హంపూర్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు ఆటో వెనుక భాగంలో కూర్చున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మెలియా పుట్టుగా గ్రామానికి చెందిన తవిటమ్మతో పాటు రాపాక పుట్టుగా గ్రామానికి చెందిన పార్వతి, పద్మమ్మ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని స్థానికులు పోలీసులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కవిటి పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.